ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వైరస్ బ్యాక్టీరియా క్రిములు మన లోపలికి చేరి ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు మనకి జ్వరము, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, ఇంకా ఇతర భాగాల్లో ఏమైనా కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు టెంపరేచర్తో పాటు మనకు కాస్త నొప్పులుగాను, ఒళ్ళు పొలపరంగాను, కాస్త ఆహారం తినాలనే వాంఛ లేకుండాను కొన్ని లక్షణాలు పెట్టేస్తుంది. తలనొప్పి ఇట్లాంటివన్నీ. ఇలా ఉన్నప్పుడు పూర్వం రోజుల్లో అయితే లంకణం పెట్టి తగ్గించుకునేవారు. లంకణం అయిన తర్వాత కూడా జ్వరం లక్షణాలు తగ్గాక కూడా కొన్ని రోజులు పథ్యం అనేది ఆహార విషయంలో పాటించాలి అని, ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ కలిగిన తర్వాత ఒక వారం 10 రోజులు పథ్యం ఆహారం అని అందరు ఇచ్చేవారండి. ఇది పూర్వం రోజుల్లో పద్ధతి. మరి ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమొచ్చినా మనం మందేసి తగ్గించుకుంటున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నప్పుడు పథ్యం పాటించాం, జ్వరం తగ్గాక కూడా పథ్యం పాటించాం. మరి పూర్వం రోజుల్లో చేసిన దానికి ఈ రోజుల్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి పూర్వం రోజుల్లో లంకణం చేయటము, జ్వరం లక్షణాలు తగ్గాక కూడా 10-15 రోజులు పథ్యం చేయటం అనేది ఎంత గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉందనేది ఈరోజు మనం స్పెషల్గా తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మనం చేసేది చాలా తప్పు అంటానికి కొన్ని విషయాలు వింటే మీకే అర్థమవుతుంది. అవి వింటే మీరు కూడా మారాలని ప్రయత్నం చేస్తారు. మన శరీరం లోపలికి వైరస్ బ్యాక్టీరియా క్రిములు వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించాయి. ఆ ఇన్ఫెక్షన్ కలిగించడం ప్రారంభించినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ రంగంలో దిగి ప్రయత్నం చేస్తుంది. రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాను చంపేలోపే లోపలికి ప్రవేశించిన వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోయినాయి అనుకోండి, వీటి దాడి ఎక్కువగా ఉంటుంది. రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి వచ్చి కనిపెట్టి చంపేలోపే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో లోపల యుద్ధం జరగటం స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు లంకణం పెట్టినా 1 రోజు 2 రోజుల్లో వైరస్ బ్యాక్టీరియాలని బాడీ ఎదుర్కోవటము, వాటికి అంటే మ్యాక్రోఫేజ్ కణాలు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆ వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తాయి. చంపటం తీవ్రత కొంత తగ్గేసరికి మనకు జ్వరం తగ్గిపోతుంది లంకణం ద్వారా చేసిన. అదే మీరు మందులు, యాంటీబయాటిక్స్ వేసి అట్లా 2-3 రోజులు వాడేసరికి కూడా 2-3 రోజుల్లో మనకు జ్వరం తగ్గినట్టు, లక్షణాలు తగ్గినట్టు కొంత ఉపశమనం కలుగుతుంది. లంకణం పెట్టినప్పుడు జరిగింది, అలాగే మందు వేసినప్పుడు జరిగింది. మనం లక్షణాలు తగ్గాయి కాబట్టి జబ్బు తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకుంటాం. పొరపాటది. ఆ వైరస్ బ్యాక్టీరియాల తీవ్రత తగ్గింది కొంత. మన బాడీ రక్షణ వ్యవస్థ రంగంలో దిగి చురుగ్గా పనిచేస్తున్నందువల్ల కొంత ఉపశమనం కలిగింది. ఆ ఉపశమనంలో భాగమే జ్వరం తగ్గటము, కొంచెం ఒళ్ళు నొప్పులు తగ్గటము, కాస్త నోటికి తినాలని లక్షణాలు కొంచెం రావటం, ఇలాంటివి జరిగాయి. తలనొప్పి తగ్గటము, ఒళ్ళు పడలేక తగ్గటము, నోట్లో కొంత చేదు వికారాలు కొద్ది తగ్గటం, ఇట్లాంటివన్నీ ఉపశమనం కలిగాయి మందులు వేసుకున్నా, లంకణం చేసిన. కానీ లోపల ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు మొత్తాన్ని చంపటానికి 5 రోజుల నుంచి 7 రోజులు మీకు జ్వరం తగ్గిన దగ్గర నుంచి రక్షణ వ్యవస్థకి ఇంకా పడుతుంది. ఇవన్నీ సైంటిస్టులు పరిశోధన ద్వారా రుజువు చేయటం జరిగిందనమాట. జ్వరం తగ్గిన తర్వాత కూడా వైరస్ బ్యాక్టీరియా క్రిములు పూర్తిగా మన రక్షణ వ్యవస్థ చంపేయటానికి, దానికి విరుగుడుగా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి 5 నుంచి వారం రోజులు, 8 రోజుల వరకు సుమారుగా పడుతుందట. కానీ మనం ఏం చేయాలి, టెంపరేచర్ తగ్గిపోయింది, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి కదా, అన్నీ మామూలుగా తినేస్తాం. ఇలాంటప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియాలని చంపటానికి కూడా మన శరీరానికి మనం ఎప్పుడు ఎక్కువ సహకరించాలి. ఈ వైరస్ బ్యాక్టీరియాలు చంపటమే కాకుండా మరి పథ్యం ఎందుకు చేయాలి? ఈ వైరస్ బ్యాక్టీరియాలు దాడి జరిగినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ వాటిని చంపే క్రమంలో అనేక రకాల కెమికల్స్ విడుదలవుతాయి. ఆ విడుదలైన కెమికల్స్ అన్నిటినీ బాడీ క్లీన్ చేయాలి. మళ్ళీ వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తే కదా మ్యాక్రోఫేజ్ కణాలు, న్యాచురల్ కిల్లర్ కణాలు, ఆ చంపగా వచ్చిన వేస్ట్ని బాడీ తొలగించుకోవాలి. అట్లాగే వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు మన కణజాలానికి లోపల డిఎన్ఏలో కొన్ని డ్యామేజ్లు జరుగుతాయి, వాటిని రిపేర్ చేయాలి. అట్లాగే డిఎన్ఏ కాకపోయినా కణం లోపల కొన్ని భాగాలు చెడిపోతాయి, ఆ చెడిపోయిన భాగాలను తొలగించి వాటి ప్లేస్లో కొత్త వాటిని పునరావృతం చేయాలి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత శరీరం మీద
ఈ రిపేర్లు క్లీనింగ్లు అన్నీ జరగటానికి దగ్గర దగ్గర 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అంతా క్లియర్ చేసుకోవటానికి, బాడీలో పోగైన వ్యర్థాలని, కణాల్లో వచ్చిన డ్యామేజ్ని కవర్ చేయటానికి. కానీ ఇన్ని రోజుల పాటు ఇవన్నిటినీ, ఈ పనులన్నిటినీ సమర్థవంతంగా రక్షణ వ్యవస్థ చేయాలి అంటే మన శరీరానికి పోషకాలు కావాలి. ఏమిటి ఆ పోషకాలు? విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కొన్ని ప్రోటీన్స్, ముఖ్యంగా సూక్ష్మమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇలాంటి ఎక్కువ కావాలి. ఇవన్నిటి సహాయంతో మన శరీరంలో 5 అవయవాలు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ పనిచేసాయి. వాటిని క్లియర్ చేయడానికి కూడా 5 అవయవాలకి పోషకాలు ఎక్కువ కావాలి. అవేంటో తెలుసా? ఊపిరితిత్తులకి, అట్లాగే కిడ్నీలకి, లివర్కి, ప్రేగుల్లోను, చర్మానికి. ఇవన్నీ డీటాక్సిఫికేషన్ చేస్తాయి కదా, వీటి ద్వారా వ్యర్థాలన్నీ బయటికి వెళుతుంటాయి. ఇవన్నీ ఎక్కువ పని చేయాలి, ఎక్కువ కష్టపడాలి ఇవన్నీ క్లియర్ చేసి. స్ప్లీన్ ఇంకోటి. వీటన్నిటికించి ఈ వ్యర్థాలన్నింటినీ బాడీ బయటికి పంపించడానికి పోషకాలు ఎక్కువ కావాలి డీటాక్సిఫికేషన్కి. అందుకని పూర్వం రోజుల్లో జ్వరం తగ్గిన తర్వాత, కామెర్లు వచ్చి తగ్గిన తర్వాత 6 నెలలు పథ్యం చేయాలి అని అనేవారు. దీని వెనకంటే పథ్యము అంటే మంచి ఆహారం అని అర్థం. రుచి గురించి పక్కన పెట్టి ఆరోగ్యాన్ని, పోషకాలను ఇచ్చే ఆహారమే పథ్యం అంటారు. అందుకని పథ్యం చేయటం అంటే ఏమిటి అంటే మంచి ఆహారం శ్రద్ధ పెట్టి ఇక్కడి నుంచి తింటాము అని అర్థం. ఈ రోజుల్లో అసలు పథ్యం అనే మాటే లేకుండా పోయింది మందులు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం పథ్యం చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? జ్వరం తగ్గిపోయిన తర్వాత 15 రోజుల పాటు అన్నా సరే రోజు 1-2 జ్యూసులు త్రాగితే డీటాక్సిఫికేషన్కి విటమిన్ సి, విటమిన్ ఏని బాగా పంపిస్తాయి అన్నమాట. అందుకని ఉదయం వెజిటబుల్ జ్యూస్ లాంటిది, క్యారెట్, టమోటాలు అట్లాంటివి వేసుకుని, సాయంకాలం పాటు బత్తాయి, కమల జ్యూస్ లాంటివి, ఇవి చాలా చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక రెండోది, ఆకుకూరలు ఎక్కువ తినాలి మధ్యాహ్నం పూట. రోజు తినకపోయినా జ్వరం తగ్గిన తర్వాత ఒక 15 రోజుల పాటు రెగ్యులర్గా ఆకుకూరలు, అందులో పప్పులు వేసి వండుకోవటం చాలా మంచిదన్నమాట. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు లాంటివి ఇస్తే ప్రోటీన్ బాగా వెళుతుంది. మరి వాటన్నిటిని క్లియర్ చేయడానికి లివర్కి చాలా అవసరం డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో. అట్లా మెయిన్ ఇది ఎక్కువ పాటించాలి. ఇక ఇందులో కూడా జ్వరం తగ్గిన తర్వాత నూనె పదార్థాలు, నెయ్యి పదార్థాలు, పంచదార పదార్థాలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తాయి, ఇమ్యూనిటీని యాక్టివ్గా పనిచేయనివ్వవు. కాబట్టి అలాంటివి మానేసేసి చప్పగా కూరలు, బీరకాయ, సొరకాయ, దోసకాయ లాంటి కూరలు ఎక్కువ వండుకోవటము, వండుకునేటప్పుడు కూడా ఉప్పు, పంచదార, నూనె ఇట్లాంటి వాటిని వాటిలో ఎక్కువ ఉపయోగించకుండా ఎంత తగ్గిస్తే ఉప్పుకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, పంచదారకే తగ్గిపోతుంది. అందుకని నూనె పదార్థాలు, నేతి పదార్థాలు తిన్నామనుకోండి, నాన్ వెజ్లు, ఇవన్నీ అరగటానికే సగం ఎనర్జీ పోతుంది. మన బాడీ క్లీనింగ్ కోసం ఎనర్జీ కావాలి కదా, ట్రబుల్ వచ్చినప్పుడు రిపేర్లకి ఎనర్జీ కావాలి కదా. అందుకని నాన్ వెజ్లు, ఆయిల్, నెయ్యి ఇట్లాంటివన్నీ కూడా మానేయటం మంచిది అనమాట. ఇలాంటప్పుడు ఈ 15 రోజుల పాటు కాస్త చాక్లెట్లు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్వీట్లు, హాట్లు, ఇడ్లీ, దోశలు, ఉప్మా, పెసర ఇట్లాంటి వాటిని తినకుండా కాస్త న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, కర్రీస్ ఎక్కువగా తీసుకోవటము, ఇట్లా పప్పులు ఎక్కువగా తీసుకోవటం, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడుకోవటం, ఇలాంటి డ్రై నట్స్ ఎక్కువ వాడుకోవటం చాలా చాలా మంచిగా మీ బాడీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి పూర్వం రోజుల్లో మన పెద్దలు పెట్టిన ఆచారం అనేది ఎంత గొప్పగా సైంటిఫిక్గా ఉపయోగపడుతున్నది ఇప్పటికైతే అర్థమైంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే జ్వరాలు, రొంపలు, జలుబు, దగ్గులు వచ్చినప్పుడు లంకనం చేయండి. ఇమ్యూనిటీ ఎక్కువ మొత్తంలో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి మరోసారి జ్వరం రాకుండా మీకు లాభాన్ని కలిగిస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత కూడా ఒక 15 రోజులు బాడీ అంతటిని ఆ ఇన్ఫ్లమేషన్ క్లీన్ చేసుకోవటానికి రక్షణ వ్యవస్థకి మీరు పోషకాలు ఆయుధాల్లాగా అందించండి. డీటాక్సిఫికేషన్కి, లివర్కి బాగా సపోర్ట్ చేస్తాయి, రక్షణ వ్యవస్థకి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇలా పథ్యం చేయటం ఎంతో ఆరోగ్యం అని ఈ రోజుల్లో కూడా మనం పూర్వం రోజుల్లో చెప్పిన ఆచారాలను కొనసాగించటం వల్ల సుఖంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.